श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। हरि ओम। ओंकारमंत्र संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं तस्मै ओंकाराय नमो नमः। नमस्ते देवदेवेश नमस्ते परमेश्वर नमस्ते वृषभारूढ़ नकादाय नमो नमः। महादेवं महात्मानं महापातकनाशनं महापापहरं वंदे मकाराय नमो नमः। श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। अस्मद्गुरोः विद्यानंद गुरुचरणारविंदाभ्यां नमो नमः। శ్రీరాములు మా దైవము శ్రీరాములు మాకు తండ్రి సీతయు తల్లిన్ శ్రీరాముని కొలిచెదా శ్రీరాములు మాకు ఇచ్చు సిరి సంపదలు. రాహుకేతువుల గురించి చెప్పుకుందాం. రాహువు మీన నుంచి కుంభానికి వచ్చాడు. కేతువేమో కన్య నుంచి సింహానికి వచ్చాడు. ఈ రాహుకేతువులు ఎట్లా ఉన్నారు? ఈ రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి రాహు బాగాలేడు, కేతువు బాగాలేడు. అనారోగ్యాలు రావటానికి, ఈ అనారోగ్యాల వల్ల చాలా విపరీతమైన దండగా ఖర్చులు పడి బతకటమా బతకపోవటమా ఇట్లాంటి సమస్యలు వచ్చి చాలా బాధలు పడటానికి బాగా అవకాశం కనపడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఈ జాతకం చూపించుకోవాలి అంటే మీకు డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం చాలా అవసరం. అది లేకపోతే మీ హస్త సాముద్రిక, ఈ అరచేతుల యొక్క రేఖల ద్వారా కూడా జాతకం చెప్పడం జరుగుతుంది. మీరు ఎట్లా చెప్పించుకోవాలి అనుకుంటే కింద మా ఫోన్ నెంబరు 6300061241, ఇంకో నెంబరు మరి 7801071946 ఈ నెంబర్కి కానీ ఫోన్ చేసి మీ జాతకం చెప్పించుకోండి. ఎందుకంటే ఈ సంవత్సరం రాహువు, కేతువు, శని, కుజుడు, గురువు ఈ గ్రహాలు ఎక్కువ కాలం ఉండేవాడు. రాహు సంవత్సరంన్నర, కేతువు సంవత్సరంన్నర, శని 2 సంవత్సరాలు 6 మాసాలు, గురువేమో సంవత్సరం. ఈ గ్రహాలను కూడా ఈ విధంగా ఉండాల్సిన గ్రహాలు మళ్ళీ కొత్తగా మారడం చేత కొత్తగా పుట్టిన పిల్లవాడిని ఎంత జాగ్రత్తగా పెంచాలి. మెత్తటి గుడ్డలు కావాలి, తల్లిపాలు కావాలి, వాళ్ళకి నీళ్ళు పోయాలి, కాపలా కావాలి, ఎండ తగలకూడదు, చల్లదనం తగలకూడదు, చలి పుట్టకూడదు, మెత్తటి గుడ్డలు వేయాలి, తల కింద గుడ్డలు పెట్టాలి, చెవులకు గాలి తగలకూడదు. ఇన్ని రకాలు జాగ్రత్త చేసుకుంటే వాళ్ళు బాగుపడతారు. అట్లాగే ఈ కుంభరాశి వాళ్ళకి అట్లాంటి పరిస్థితి జాగ్రత్త పడండి, అన్ని విధాలా బాగుంటుంది. ఈ రాహుకేతు ఈ రాశిలో మీనం నుంచి కుంభానికి రాహు వచ్చాడు, కన్య నుంచి సింహానికి కేతు వచ్చాడు. ఈ గ్రహాలు ఈ రాశి వాళ్ళకి ఎట్లా ఉన్నాయి అంటే కేతువు మాత్రం బాగున్నాడు, రాహు మాత్రం బాగలేడు. ద్వాదశాంశం వ్యయోర్భ, బాగా ఖర్చు పెట్టిస్తాడు. పైన ఈనాస్తే శని, ఎన్ని డబ్బులు వచ్చినా మిగలవు. చేసే ఉద్యోగంలో కూడా కష్టంగా ఉంటుంది. ఉద్యోగం నుంచి మానుకోవాలి, లేకపోతే ఏదో ఒక నీ మీదున్నటువంటి ఆరోపణ చేత సంజాయిషి ఇవ్వలేకపోవటం చేత నిన్ను బహిష్కరిస్తారు. అటువంటి పరిస్థితి నుంచి తప్పించుకోవాలంటే ముందుగా మీ తల యందున్నటువంటి రాత ఏమిటంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని మీ ఫలితాలు ఎట్లా ఉన్నాయో తెలుసుకొని దాని ప్రకారం
దానికి తగిన దోషాలు పోయేట్టుగా చేసుకోండి. ఈ మీనరాశి పూర్తిగా చాలా ఈ 12 రాశుల్లోకి కూడా మీనరాశి బాగా కష్టతరంగా ఉంది. వృశ్చిక రాశికి 4 రాహు, 10 కేతువు. ఈ మారిన గ్రహాలు మే నెల 18వ తారీఖు మారినాయి. ఈ గ్రహాలు సంవత్సరం 6 మాసాలు ఉంటాయి. ఈ 2 గ్రహాలు కూడా ఈ వృశ్చిక రాశికి బాగా లేవు. ఈ రాహుకేతువులు అంటే మామూలుగా కాదు. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం వచ్చిందంటే రాహుకేతువులు పడితేనే వచ్చింది. అటువంటి రాహుకేతువులు బాగుండకపోతే ఈ రాశి వాళ్ళ జీవితం ఎట్లా ఉంటుందో ఎవరని చెప్పలేము. కాబట్టి ఎప్పుడు కూడా మానవుడి యొక్క జీవితం నీటి బుగ్గ లాంటిది, నీటి బంతి లాంటి వస్తుంది. అది ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు. అట్లాగే పుట్టిన మానవుడు ఎప్పుడు గెడతాడో తెలియదు. కాబట్టి ఈ రాహుకేతువులు పాపగ్రహాలు ఎప్పుడు ఏ రకంగా ఇబ్బంది పెడతాయో తెలియదు. కాబట్టి ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా రాహు కేతు కూడా బాగా లేదు. ఇంతకుముందు మరి రాసుల వాళ్ళకి రాహుకేతువుల్లో ఒకళ్ళు బాగుంటే ఒకళ్ళు బాగుండకుండా ఉన్నారు. కొంతవరకు పర్వాలే. ఇద్దరే, ఒకేమో నీడ, ఒకళ్ళేమో వెలుతురు. ఇద్దరు సామాన్యులు గారు. వాళ్ళిద్దరు కూడా బాగుండకపోవటం చాలా ఇబ్బందికరమైనటువంటి టైము. కాబట్టి మే నెల 18వ తారీఖు మారిన రాహు కుంభానికి, మరి కన్య నుంచి సింహానికి కేతువు మారారు. ఈ గ్రహాల వల్ల పెద్ద సమస్యలు రావడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి మీరు జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఏదోలే అని మీరు మెదలకుండా కూర్చుంటే తర్వాత మిమ్మల్ని బాగు చేసేవాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవాలి. అట్లా చూపించుకోవాలి అనుకుంటే మాది పెద్ద గొప్పగా ఉండే ఆఫీసు కాదు, విపరీతమైన ఫీజులు తీసుకునే వాళ్ళం కాదు. మరి మీకు ఏదైనా కావాలంటే ఫోన్లో మాతో సరాసరి మాట్లాడవచ్చు. మా ఫోన్ నెంబరు 6300061241. ఇంకో నెంబర్ ఉంది 7801071946. ఈ 2 నెంబర్లలో ఏ నెంబర్తో మాట్లాడినా మీకు కావాల్సినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చెప్పబడుతుంది. ఏదైనా పరిహారాలు చేయబడుతుంది. పైన ఉద్యోగం కానీ, చదువు కానీ, వివాహం కానీ, ఇటువంటి విషయాల్లో సమస్యలు ఉంటే ఆ సమస్యలు తీరడానికి తగినటువంటి శాంతులు చేసి మీ అవసరం ఏదో అవసరం తీరేటట్లుగా మా ద్వారా జరుగుతుంది. కాబట్టి ఇది బాగా గ్రహించి మీరు ప్రవర్తించగలరు అని కోరుకుంటూ స్వస్తి.